టీటీడీలో అన్యమత ఉద్యోగుల వివాదానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిందూయేతర ఉద్యోగాలతో స్వచ్ఛంద పదవీ విరమణ చేయించాలని లేదా వారిని ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని పాలక మండలి చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. టీటీడీలో హిందూ మతానికి సంబంధం లేని ఉద్యోగులు కొనసాగుతుండటంపై హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో కొత్త బోర్డు ఏర్పాటు కాగానే ఈ అంశంపై దృష్టి సారించింది. హిందూయేతర ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ దేవస్థానంలో కొనసాగించే ప్రసక్తే లేదని చైర్మన్ బీఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్న వెంటనే కుండబద్దలు కొట్టారు. ఇతర మతాలకు చెందిన ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు 2 ప్రత్యామ్నాయాలు నిర్ణయించారు. అందులో మొదటిది స్వచ్ఛంద పదవీ విరమణ అమలు చేస్తారు. దీనికి ముందుకొచ్చే వారికి మిగిలిన సర్వీసు కాలానికి గాను ఇవ్వాల్సిన జీతభత్యాలను ఒకేసారి చెల్లిస్తారు. అందుకు అంగీకరించని వారిని ప్రత్యామ్నాయంగా ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేస్తారు. ఈ రెండింటినీ అన్యమత ఉద్యోగుల ఎదుట ఉంచి వారి అభిష్టం మేరకు అమలు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. ఇందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయగా దీనికి అనుమతి లభించింది.